తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక పురాతన సూర్య దేవాలయం ప్రస్తుతం కనుమరుగైపోతోంది. చరిత్ర చూస్తే ఘనం, కానీ ఆదరణ మాత్రం శూన్యం. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కట్టడం ఇప్పుడు చెట్ల పొదల్లో కూరుకుపోతోంది. ఓవైపు గుప్త నిధుల వేట, మరొక వైపు అధికారుల అలసత్వంతో ఆలయ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతోంది. అభివృద్ధి ఆదరణ లేక అంధకారంలో మగ్గిపోతున్నాడు ఆ ఆదిత్యనాథుడు. ఇందుకు ఆ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? 1000 ఏళ్ల నాగరికతకు అద్దం పట్టే ఆలయం చరిత్ర ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏఎన్ఎన్ అందించే స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి పూర్వ దేవాలయాలు ఈ పూర్తిగా కూడా వీటి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతా ఉంది. పూర్తిగా ఈ గుప్త నిధుల వేటలో ఈ దేవాలయాలు పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ముఖ్యంగా నల్గొండ జిల్లా శాలిగౌరార మండలం ఆకారం గ్రామంలో ఉన్నటువంటి ఇది సూర్య దేవాలయము. 11వ శతాబ్దము చాళుక్యులు కాకతీయ రాజుల ఏలుబడిలో ఉన్నటువంటి ఈ దేవాలయం పూర్తిగా కూడా చెట్లు, అదేవిధంగా ముళ్ళ కంపల్లో పొదిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి చరిత్రకు చెదలని కూడా చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. చరిత్రను భావితరాలకు అందించవలసినటువంటి పాలకులు దీనికి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి పూర్తిగా కూడా 11వ శతాబ్దం నుండి కూడా ఇప్పటి వరకు ఎంతో పూజలతో విరాజిల్లినటువంటి సూర్య దేవాలయం పూర్తిగా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సూర్య దేవాలయం చరిత్ర ఏం చెప్తా ఉంది, ఎన్ని వందల సంవత్సరాల క్రితంగా ఇక్కడ పూజలు అందుకున్నారు, దీనికి సంబంధించినటువంటి విధానం ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నం ఏం చేస్తా ఉంది. మీరు చూస్తున్నది నల్గొండ జిల్లా సాలిగౌరారంలోని ఆకారం గ్రామంలోని సూర్య దేవాలయం. ముఖ్యంగా పురాతన ఆలయాలకు నల్గొండ జిల్లా పుట్టినిల్లు. కాకతీయుల పాలనలో ముఖ్య పట్టణాల్లో ఒకటిగా వెలసిన ప్రాంతమే నల్గొండ జిల్లా. నాగార్జున సాగర్, యాదగిరిగుట్ట, రాణి రుద్రమదేవి మరణ శాసనం, పిల్లలమర్రి, ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాలు, జైన మందిరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ప్రాచీన కట్టడాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలా ఈ వరుసలోనిదే మండలం ఆకారంలో ఉన్న సూర్య దేవాలయం. దేశంలో అరుదుగా కనిపించే సూర్య దేవాలయాల్లో నల్గొండలోని సాలిగౌరారం ఆకారం గ్రామంలో రవి ఆలయం ఒకటి. ప్రపంచంలోనే పడమర వైపు తిరిగి ఉన్న ఏకైక సూర్య దేవాలయం ప్రస్తుతం ఆదరణ లేక శిథిలావస్థకు చేరింది. చోళులు, కాకతీయుల పాలనలో ఈ సూర్య దేవాలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. నాటి కాలంలో ఓ వెలుగు వెలిగిన ఆలయం ప్రస్తుతం అంధకారంలో, దుర్గాంధంలో కూరుకుపోయింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి తర్వాత తెలంగాణలోని సూర్య దేవాలయం రెండోదిగా గుర్తింపు పొందింది. నల్గొండ జిల్లా సాలిగౌరారంలోని సూర్య దేవాలయం పూర్వం ఎంతో ప్రాచుర్యంలో ఉండేది. ఈ దేవాలయం చుట్టూ గుట్టలు, చెరువు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ ఆకారం గ్రామం పూర్వం అర్కవరముగా పేరొందింది. ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు అని ఇక్కడ ఉన్న శిలాశాసనం తెలుపుతుంది. వీళ్ళు 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం క్రితం ఈ గుడిని నిర్మించారు. ఈ దేవాలయం త్రికుట ఆలయంగా నిర్మించారు. దీని ప్రహారీ కూడా చతురాస్కారంలో నిర్మించారు. ఈ దేవాలయం ముఖద్వారం దక్షిణం వైపు ఉంటుంది. ఈ దేవాలయానికి 3 ముఖద్వారాలు ఉన్నాయి. దక్షిణం వైపు ఉన్న ద్వారం ముఖ్యమైనది. ఈ దేవాలయంలో 3 గర్భగుడులు ఉన్నాయి. ఈ మూడింటినీ కలిపి ఒక మండపం ఉంటుంది. ఇది మొత్తం 18 స్తంభాల మీద ఈ దేవాలయాన్ని నిర్మించారు. ముఖద్వారం 8 స్తంభాలతో 2 అంతస్తులుగా చాలా అద్భుతంగా నిర్మించారు. ఎలాంటి మట్టి, సున్నం ఉపయోగించకుండా రాతితో మాత్రమే ఈ దేవాలయాన్ని నిర్మించడం విశేషం. ఇప్పటి వరకు కూడా ఆ శిలా నైపుణ్యాలు చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. నల్గొండలోని సూర్య దేవాలయం గుడిలో ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ దేవాలయంలోకి సూర్య కిరణాలు ప్రవేశించి సూర్య భగవానుడి మీద ఒక స్తంభం ఆకారంలో ఛాయపడడం గొప్ప విషయం. ఇది ఒక త్రికుటేశ్వర ఆలయంగా విరాజిల్లింది. సూర్య భగవానుడు
విష్ణుమూర్తి, శివుడు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు. మరోవైపు ఆలయం ప్రాంగణంలో ఒక ఇరుకు చెట్టు ఉండేదని, పెద్ద వెంట్రుకల పాము ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి గొడ్డలితో చెట్లను తొలగించే క్రమంలో తన చేతివేళ్లు తెగిపడి మరణించాడని పూర్వీకులు చెబుతుంటారు. ఇప్పటికీ ఆ ఇరుకు చెట్టు ఉందని, వాటి పండ్లు నిమ్మకాయల పరిమాణంలో ఉంటాయని చెబుతుంటారు. పూర్వం ఈ గ్రామం సూర్యుని స్థలంగా ఆర్కవరంగా పిలువబడేదని తెలుస్తుంది. ఇక గ్రామంలోని చెరువు సమీపంలో ఆగ్నేయంలో సూర్య దేవాలయం త్రికుటాలయంగా ఉండేది. ఆ ఆలయ స్తంభాలపై చెక్కిన పూర్ణ కుంభాలు, తామర పువ్వులు, శ్రీచక్రం, శిలాశాసనం ఇవన్నీ నాటి శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో గర్భగుడి ద్వారం గుండా సూర్యకిరణాలు నేరుగా విగ్రహంపై పడే విధంగా నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే కాలక్రమంలో పాలకుల నిర్లక్ష్యంతో ఆలయం శిథిలావస్థకు చేరింది. గుప్త నిధుల వేట, దుండగుల తవ్వకాల్లో ఆలయం పూర్తిగా దెబ్బతినింది. 2014లో ఆలయంలో 5 అడుగుల సూర్యనారాయణ స్వామి, నంది విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక మరో వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇదే అదునుగా దేవాలయ భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు చెబుతున్నారు. దేవాలయం విశిష్టత, మరుగున పడ్డ చరిత్రను తెలుసుకున్న నాటి గవర్నర్ తమిళసై విచారణకు ఆదేశించారు. ఇక గుడి నిర్మాణానికి 5 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ నిధులు ఏమయ్యాయో తెలియదంటున్నారు స్థానికులు. ఇక్కడ గుప్త నిధుల కోసం దుర్మార్గులు ఇక్కడ చాలా దిక్కుట్ల తోమిర్రు. కానీ మరి వాళ్ళకి ఏం జరిగిందో ఏం పోయిందో మాకైతే తెలియదు. కానీ ఈ గుడి మాకు పూర్వతం మళ్ళా మొదలుగా వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఈ తమ్ముడు వెంకన్న కూడా ఈ నాకు పరిచయం అయింది కాబట్టి ఆ దోస్తు కాబట్టి తమ్మి ఇట్లా సంగతి అంటే స్టోరీ చెప్పినందుకు నేను కూడా ముందుకు రావడం జరిగి ఇట్లా చూద్దాంపా అని నేను అదే విధంగా జిల్లా రిపోర్టర్ సైదుల్ గారు కూడా వచ్చారు ఇక్కడికి. ఆయన పేరు విఘ్నేష్ అండి. మా ఆకారం గ్రామం, శాలిగవరం మండలం, నల్గొండ జిల్లా. సో మా ఊర్లో ఒక పురాతనమైన సూర్య దేవాలయం ఉన్నది. ఇది నా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలియక ముందు నుంచి చాలా శిథిలావస్థలో ఉన్నది. దీన్ని గుప్త నిధుల కోసం చాలామంది దుండగులు అక్రమంగా దోచుకోవడం, తవ్వకాలు జరిపి ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ ఎవరు దీన్ని ముందుకొచ్చి పట్టించుకున్నది లేదు. సో ఇప్పటికైనా ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకొని దీన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నాము. ఇది చారిత్రకమైన గుడి, ఎందుకంటే ఎక్కడ దేశంలో ఇట్లాంటి గుడి లేదు. సో పురాతనమైనది. ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్నాయి. ఇది మనూర్లో ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. సో ఇది ఇట్లా అవ్వడానికి మేము చాలా బాధాకరమైన విషయం. ఇలా ధ్వంసం చేయబడడం, ఇట్లనే శిథిలావస్థలో ఉండడం ఇది చాలా బాధాకరమైన విషయం అండి. సో ఇప్పటికైనా వచ్చిన రాజకీయ నాయకులు, పాలకులు ఎవరైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దీన్ని ఒక సీరియస్గా తీసుకొని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా అందరూ సహాయం చేయాలని కోరుతున్నాము. మాకు ఇది గుడి మళ్ళీ బాగా చేయించడం మాకు కావాలండి. నమస్తే అందరికీ. నా పేరు ఊట్కూరు వెంకటేష్. మా గ్రామం పెరకకొండారం. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ క్రియేటర్గా చేస్తుంటాను. నాకు తెలిసిన మా మామయ్య అనేట ఆయన సూర్యదేవాలయం అనే గుడి ఈ ఆకారంలో ఉన్నదని చెప్పానని చెప్తే ఒకసారి చూసిపోదామని చెప్పని నేను ఇక్కడికి వచ్చినాక ఈ దేవాలయం 1100 సంవత్సరాల క్రితం చాళుక్యులు మరియు కాకతీయులు ఉన్న కాలంలోనే నిర్మించారని చెప్పని తెలిసింది. ఎంతో అపూర్వ చరిత్ర కలిగిన ఈ దేవాలయం నేడు శిథిలావస్థలో ఉండి అయోగనీయ పరిస్థితిలో ఊరికి దూరంగా మూగబోయి ఉన్నది. ఈ గుడిని ఎట్లయినా చేసి ప్రజలందరికీ ఈ గుడి గురించి తెలియజేయాలి. మన తెలంగాణలో త్రికూట దేవాలయం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలోనే ఇక్కడ ఆకారం గ్రామంలో మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని మనందరం ముందుకు నడిచి ఈ కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఊరి గ్రామ ప్రజల సహకారం, మీడియా మిత్రుల సహకారం, మండల నాయకుల సహకారం కూడా తీసుకొని ఈ శ్రమదానం అనే కండక్ట్ చేస్తున్నాను నేను. ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళందరూ వస్తున్నారు, స్వచ్ఛందంగా వచ్చి ఈ గుడి కోసం పనిచేస్తున్నారు.
ఇక ఆలయంలోని దొంగలించిన విగ్రహాల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో విచారణ చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ పురావస్తు శాఖ సమన్వయంతో పూర్వ వైభవం తీసుకురావాలంటున్నారు స్థానికులు. అయితే దేవాదాయ శాఖ నిర్లక్ష్యంతో చరిత్రకు చెదలు పట్టిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.